హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం కరెంట్ అఫైర్స్ 2025 జనవరి నుంచి నవంబర్ వరకు ఇంపార్టెంట్ 1000 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో పార్ట్ 3కి అయితే రావడం జరిగిందనమాట. రోజుకు ఒక వీడియో అంటే ఒక 50 బిట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసుకోండి, ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ కూడా నవంబర్ 27 నుంచి ఉంటుంది. సో గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు, లేదా త్వరలో జరగబోయే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ బిట్స్ అన్ని కంపల్సరిగా యూజ్ అవుతాయి. ఇవే క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయండి, డౌట్ లేకుండా వస్తాయి. సో డెఫినెట్గా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో ప్రతిరోజు కూడా మనం వీడియో అప్లోడ్ చేస్తాం. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ చూసుకోండి, ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ అలాగే మాక్ టెస్ట్లు కావాలి అని అనుకుంటే ఓకే, ఎందుకంటే మనకి వీడియో చూసినంత మాత్రం సరిపోదండి, దాని రివిజన్కి మళ్ళీ మనం వీడియో చూడలేం కదా. పీడిఎఫ్స్ చూసుకుంటే ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. అలాగే మనకి గుర్తుందో లేదో తెలుసుకోవాలంటే మనం మాక్ టెస్ట్లు రాయాలి. సో చూసుకోండి, మనకి టోటల్ 1100 బిట్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 200 రూపాయలకే మనం ఇవ్వడం జరుగుతుందండి. సో మన యాప్ జీజేపీ తెలుగు యాప్ మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, లేదంటే ప్లే స్టోర్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? సో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి అందులో స్టోర్లో మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. లాస్ట్ 12 నెలల కరెంట్ అఫైర్స్ మనం కేవలం 200 రూపాయలకి ఇస్తున్నాం. ఓకే, సో 101 క్వశ్చన్ మనం చూద్దాం. ఏషియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగింది. అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అని అడుగుతున్నారండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి తిలక్ వర్మ గారు అనమాట. ఓకేనా? సో ఇండియా విన్ అయ్యిందనమాట, పాకిస్తాన్ని ఓడిపించింది ఇండియా. ఓకేనా? ఏషియా కప్ 2025 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే తిలక్ వర్మ. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్, మొత్తం టోర్నమెంట్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి కుల్దీప్ యాదవ్. అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి అభిషేక్ శర్మ అనమాట. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఎవరు విన్ అయ్యారు అని అడిగినా సరే మన ఇండియా, మన భారతదేశం విన్ అయింది బై 5 వికెట్స్ అనమాట. ఓకేనా? ఎక్కడ జరిగింది? దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఇది 9th ఏషియా కప్ టైటిల్ అనమాట. ఓకేనా? 9th ఏషియా కప్ టైటిల్ ఇండియా విన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 102 క్వశ్చన్. 15th వైస్ ప్రెసిడెంట్ ఎవరు? మన భారతదేశానికి, ఇండియాకి ఉపరాష్ట్రపతి ఎవరు? 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక అయ్యారు అని అడుగుతున్నారు. ఎవరు? సిపి రాధాకృష్ణన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో కూడా. సిపి రాధాకృష్ణన్ గారు ఓకే, ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నిక అవ్వడం జరిగిందనమాట. ఇంతకుముందు ఇతను గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర కింద కూడా ఉన్నారు. సో నెక్స్ట్ 103 క్వశ్చన్ మనం చూసుకుంటే, నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. చూడండి, 2025 సెప్టెంబర్ తాత్కాలిక నాయకురాలిగా ఎంపికైన నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అని అంటున్నారు. ఎవరు? సుశీలా కార్కీ అండి. సుశీలా కార్కీ గారు నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, కాకపోతే ఇంటరిమ్ అండి, అంటే తాత్కాలికంగా ఎన్నిక అవ్వడం జరిగిందనమాట. ఓకే, సుశీలా కార్కీ. సో నెక్స్ట్ 104 క్వశ్చన్ చూసుకుంటే, మెన్స్ బెలాన్ డోర్ 2025 అవార్డ్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారండి. ఎవరికి వచ్చింది? ఎవరికండి? ఓస్మానే డెంబేలే. ఓస్మానే డెంబేలే గారికి రావడం జరిగిందనమాట. ఆ ఆటగాడు ఎవరు అంటే ఓస్మానే డెంబేలే. ఓకేనా? ఇది మెన్స్ అండి. అదే ఉమెన్స్ బెలాన్ డి ఓర్ ఎవరు గెలుచుకున్నారంటే ఐతానా బోన్మాటి విన్ అవడం జరిగింది. వరుసగా 3వసారి, థర్డ్ కాన్సిక్యూటివ్ టైం, వరుసగా 3వసారి ఈవిడ గెలుచుకోవడం జరిగింది అనమాట. సో మెన్స్ అయితే ఓస్మానే డెంబేలే, అలాగే ఉమెన్స్లోని ఐతానా బోన్మాటి. సో నెక్స్ట్ 105 క్వశ్చన్ మనం చూసుకుంటే, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMM కింద వాట్ ఈస్ ద టోటల్ అవుట్లే ఆఫ్ ది ఇన్సెంటివ్ స్కీమ్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్. చూసుకోండి, ఈ క్రిటికల్ మినరల్స్ ని రీసైకిల్ చేయడానికి ఎంత ప్రపోజ్ చేశారు? ఎందులో? నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ దీంట్లోని అని అడుగుతున్నారు. ఎంత అండి? 1500 కోట్లు అనమాట, 1500 crores. మీకు అర్థం ఏంటది? క్రిటికల్ మినరల్ మిషన్. క్రిటికల్ మినరల్ మిషన్ అంటే మనకి ఇక్కడ ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో, ఏవైతే చాలా చాలా తక్కువ దొరుకుతుంటాయో వాటి గురించి అనమాట ఇదంతా కూడా.
ఓకేనా. సో 1500 కోట్ల ఇన్సెంటివ్ స్కీమ్ అనేది అప్రూవ్ చేయడం జరిగిందనమాట యూనియన్ క్యాబినెట్. సో టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఫర్ 6 years, 6 సంవత్సరాలకి గాను ఈ మనీని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి 2025 నుంచి 2031 వరకు అనమాట. చూసుకోండి, స్కీమ్ సపోర్ట్స్ రీసైక్లింగ్ ఆఫ్ ఈ వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ అండ్ క్యాటలిటిక్ కన్వర్టర్స్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్. చూసుకోండి, మనకి వీటన్నిటినీ కూడా రీసైకిల్ చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 106 క్వశ్చన్ మనం చూసుకుంటే, సుదర్శన్ చక్ర మిషన్ అనేది స్టార్ట్ చేశారు, అనౌన్స్ చేశారు, నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేశారు. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారండి. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు క్రియేట్ అన్ ఇండిజినస్ మల్టీ లేయర్డ్ ఎయిర్ అండ్ మిజైల్ డిఫెన్స్ అనమాట. అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని కొంతమంది అడగచ్చు. ఇప్పుడు ఏంటి, సుదర్శన్ చక్ర మిషన్ అనేది అనౌన్స్ చేశారు. ఇది ఏంటి అంటే క్లియర్గా మన ఇండియాకి మొత్తం మల్టీ లేయర్డ్ ఎయిర్ మరియు మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే మన మీదకి వేరే దేశాలు ఏవైనా ఎయిర్లోంచి ఏమైనా మిజైల్స్తో అటాక్ చేసినా సరే వాటన్నిటిని డిఫెండ్ చేసుకునే సిస్టమ్ అనమాట ఇది. ఓకే, సో దీన్ని ఎప్పటికల్లా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు, 2035 కల్లా. సో టు సేఫ్ గార్డ్స్ ఇండియాస్ స్ట్రాటజిక్ సివిలియన్ అండ్ రిలీజియస్ సైట్స్. సో వీటన్నిటిని కూడా రక్షించుకోవడానికి మన భారతదేశ వ్యూహాత్మక పౌర మరియు ధార్మిక ప్రదేశాలను రక్షించడం అనేది దీని లక్ష్యం అనమాట. సో మీరు వినే ఉంటారు ఐరన్ డోమ్ అని. సో ఇలా అంటే ఏంటి, ఆ కంట్రీని అంటే ఎటు నుంచి అటాక్ చేసినా సరే, గాల్లోంచి వచ్చినా ఎటు నుంచి వచ్చినా సరే దాన్ని డిఫెండ్ చేసుకోగల శక్తి మన దగ్గర ఉండేలా ఈ సుదర్శన్ చక్ర మిషన్ అనమాట. సో నెక్స్ట్ 107 క్వశ్చన్ మనం చూసుకుంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023, 2023 సంవత్సరానికి గాను 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్లోని 2025లో జరిగిందనమాట. ఈ ఫిలిం అవార్డ్స్ సెరమనీ జరిగింది. అందులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు అంటున్నారు. ఇక్కడ మీరు పిక్చర్లో క్లియర్గా చూడొచ్చు, మోహన్ లాల్ గారు గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకే, ఎక్కడ ఇచ్చారు అంటే 71st నేషనల్ ఫిలిం అవార్డ్ సెరమనీలో ఇతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. మోహన్ లాల్ గారు అందరికీ తెలిసే ఉంటుంది, ద లెజెండరీ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మలయాళం ఫిలింకి మెయిన్గా, బట్ ఇండియన్ సినిమా కంప్లీట్గా కూడా మనకి చాలా మూవీస్ అయితే యాక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 108 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆయుర్వేద డే 2025 ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఓకేనా. అయితే మొదటిసారిగా ఒక డేట్ని ఫిక్స్ చేశారండి. మొదటిసారిగా ఈ సంవత్సరమే ఒక డేట్ని అయితే ఫిక్స్ చేశారు. ఇంతవరకు అయితే దంతేరాస్తో జరుపుకునేవారు, అంటే ఎప్పుడు దంతేరాస్ వస్తే అప్పుడు జరుపుకునేవారు. బట్ ఆయుర్వేద డే 2025 ఇప్పటి నుంచి ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఆ డేట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23 అనమాట. ఓకేనా, సెప్టెంబర్ 23. సో చూసుకోండి, ఆయుర్వేద డే ఇంకిప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23నే జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో థీమ్ 2025 థీమ్ కూడా చూసుకోండి, ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, ప్రజల కోసం మరియు గ్రహం కోసం ఆయుర్వేదం అని. అంటే మెయిన్గా ఇంగ్లీష్లోనే మనం ఎప్పుడు థీమ్స్ చూసుకోవాలి, తెలుసుకోవచ్చు. ఓకే, ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. సో నెక్స్ట్ 109 క్వశ్చన్ మనం చూసుకుంటే, 2025 US ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు అంటున్నారు. ఎవరు, కార్లస్ ఆల్కరాజ్ విన్ అవ్వడం జరిగింది. మెన్స్ సింగిల్స్ టైటిల్ ఏది, 2025 US ఓపెన్, స్పెయిన్కి చెందిన కార్లస్ ఆల్కరాజ్ విన్నర్. అయితే ఉమెన్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు, ఆర్యానా సాబెలెంకా ఫ్రమ్ బెలారూస్. ఆర్యానా సాబెలెంకా విన్ అవ్వడం జరిగింది. మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. బట్ ఉమెన్ అండ్ మెన్స్ సింగిల్ టైటిల్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ 110 క్వశ్చన్ మనం చూసుకుంటే, న్యూ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ డెప్యూటీ గవర్నర్గా ఎవరిని నియమించారు అని అడుగుతున్నారు. ఎవరు, శిరీష్ చంద్ర ముర్ము అండి. శిరీష్ చంద్ర ముర్ము. ఓకే, శిరీష్ చంద్ర ముర్ము గారిని డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ కింద October 9, 2025 ఇతను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దానికి ముందు రాజేశ్వరరావు గారు ఉండేవారు అనమాట.
ఓకేనా. సో దీనికి ముందు కాగ్ కింద అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద కూడా ఇతను ఉన్నారనమాట. ఓకే. సో నెక్స్ట్ 111 క్వశ్చన్ మనం చూసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2025 వచ్చేసి WIPO రిలీజ్ చేసిందనమాట. అయితే ఇందులో ఇండియా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అంటున్నారు. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 38 అండి. టాప్ 10 అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2025 మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, నెక్స్ట్ స్వీడన్, నెక్స్ట్ USA, నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అలా మనకి కనిపిస్తుంది. సో స్విట్జర్లాండ్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ స్వీడన్, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్. ఇండియా వచ్చేసి 38వ స్థానంలో ఉంది. ఓకేనా. ఆ WIPO అంటే చూడండి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనమాట WIPO. ఓకేనా. దీని థీమ్ కూడా చూసుకుంటే మనకి ఈ సంవత్సరం థీమ్ ఇన్నోవేషన్ అట్ ఏ క్రాస్ రోడ్స్ చార్టింగ్ ద ఫ్యూచర్, అది థీమ్ అనమాట. ఓకే. సో భారతదేశం ర్యాంక్ 38, మొదటి స్థానంలో ఉన్నది స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ 112 క్వశ్చన్ CEO అండ్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. చూసుకోండి రైల్వే ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కదా, ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్వశ్చన్ కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరు? సతీష్ కుమార్ గారు. సరే ఎప్పటి నుంచో సతీష్ కుమార్ గారే కదా అంటే యాక్చువల్గా అయితే ఒక 1 ఇయర్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే నెక్స్ట్ 2026 వరకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1 వరకు ఉండొచ్చు సతీష్ కుమార్ గారి టెన్యూర్ అనమాట. ఓకేనా. సో 1 ఇయర్ పాటు చేశారు, తర్వాత ఇంకొక 1 ఇయర్ అయితే ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 113 క్వశ్చన్ ఇండియన్ రైల్వేస్ వచ్చేసి ఒక బ్యాంక్తో MOU కుదుర్చుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవ్వడానికి అనమాట. ఎవరైతే ఎంప్లాయీస్ శాలరీ అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవ్వడానికి MOU కుదుర్చుకుందనమాట ఇండియన్ రైల్వే. ఏ బ్యాంక్తో? ఇక్కడేముంది, ఇక్కడ క్లియర్గా ఏంటి, SBIతో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో MOU అనేది కుదుర్చుకోవడం జరిగిందనమాట. టు ప్రొవైడ్ ఇంప్రూవ్డ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడానికి. చూసుకోండి అవి ఏంటో చూడొచ్చు ఇక్కడ మీరు. యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అయితే 1 crore. చూసుకోండి ఇది కూడా రైల్వేస్కి సంబంధించి కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ వాళ్ళు కేర్ఫుల్గా ప్రతిదీ రైల్వేకి సంబంధించిన ఏ బిట్ అయినా సరే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, చాలా సీరియస్గా తీసుకొని తెలుసుకోవాలి. ఓకే. న్యాచురల్ డెత్ కవరేజ్ వచ్చేసి 10 లక్షలు అంటున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో మెడికల్ ఎగ్జామ్ అవసరం లేదంట, మెడికల్ ఎగ్జామ్ ఏ ఉండదంట. న్యాచురల్ డెత్ అయితే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వచ్చేసి అప్ టు 1.6 crores అనమాట. ఓకే. అండ్ పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ అయితే 1 crore దాకా ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మనకి తెలుస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 114 క్వశ్చన్ మనం చూసుకుంటే కరెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతున్నారండి. కరెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆర్ వెంకటరమణి గారు. అయితే మళ్ళీ రీఅపాయింట్ చేశారండి, అంటే ఎక్స్టెండ్ చేశారనమాట టర్మ్. ఎంత? ఒక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. October 1, 2022లోని ఇతనైతే ఫస్ట్ అపాయింట్ అయ్యారు 16th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కింద. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 2027 సెప్టెంబర్ 30th వరకు సర్వ్ చేస్తారు అందులో. సో నెక్స్ట్ రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ చూసుకోండి. ఈ రోజు డేట్ November 18 అండి. ఓకేనా. సో ఈ రోజుకి నేను చెప్తున్నా November 18th మనం చూసుకుంటే November 18, 2025 నాటికి చూసుకుంటే ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి మన ఇండియాలో, మన భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే మొత్తం 94 ఉన్నాయండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 94 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా 94 ఎన్ని ఉన్నాయని అడగచ్చు, లేదా రీసెంట్గా ఏదైతే యాడ్ అయిందో దాని గురించి అడగచ్చు. సో మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయింది చూడండి, మోస్ట్ రీసెంట్ ఎడిషన్ ఈస్ గోగాబిల్ లేక్ ఇన్ కటిహార్, బీహార్. ఇది నవంబర్లోనే, ఈ నెలలోనే యాడ్ అయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే 94వ రామ్సర్ సైట్, గోగాబిల్ లేక్ ఇన్ కటిహార్. అలాగే సెప్టెంబర్లో యాడ్ అయినవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గోకుల్ జలాశయ్ ఇన్ బాక్సర్ డిస్ట్రిక్ట్, ఇది కూడా బీహారే. అండ్ ఉదయ్పూర్ జీల్ ఇన్ వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్, ఇది కూడా బీహారే. ఓకేనా. సో మెయిన్ అయితే నవంబర్లో యాడ్ అయిన గోగాబిల్ లేక్ అడగచ్చు, లేదా ఎన్ని రామ్సర్ సైట్స్ అయినా ఉన్నాయని అడగచ్చు. బట్ ఈ డేట్కి నేను చెప్తున్నాను, అవి అలా పెరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ డేట్కి సంబంధించి. సో నెక్స్ట్ 116th క్వశ్చన్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ? వరల్డ్లోనే మొత్తం ప్రపంచంలోనే
మొదటి డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ లాంచ్ చేశారు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. దాని పేరు ఏంటి అంటున్నారు? ఇక్కడే మనకు కనిపిస్తుంది పేరు ఆది సంస్కృతి. ఆది సంస్కృతి వచ్చేసి దాని పేరు అనమాట. ఓకేనా? సో ఎక్కడ ఉంది, ఎక్కడ లాంచ్ చేశారు అంటే భరత్ మండపం న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో డిజిటల్ అని అనగానే అర్థమైంది కదా, ఇది ఆన్లైన్ అని అర్థం అవ్వాలి మీకు. అంటే అక్కడ బయట ఉండదండి, ఆన్లైన్ వరల్డ్లోనే ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ అనమాట. సో ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఉండదు. ఓకే, సో ఓకే, ఇందులో మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉన్నాయంటున్నారు. ఆది విశ్వవిద్యాలయ డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీ అంటున్నారు, అలాగే ఆది సంపద సోషియో కల్చరల్ రిపాజిటరీ, అలాగే ఆది హార్ట్ అంటే డిజిటల్ మార్కెట్ ప్లేస్ అని కూడా ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. ఈ 3 అయితే కాంపోనెంట్స్ ఉన్నాయంటున్నారు. సో నెక్స్ట్ 117th క్వశ్చన్, ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర ఎవరు అని అడుగుతున్నారు. ప్రెజెంట్ వచ్చేసి ఎవరు? ఆచార్య దేవ్వ్రత్ గారు అనమాట. ఆచార్య దేవ్వ్రత్ గారు ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ 118th క్వశ్చన్, కరెంట్ సెక్రటరీ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెజెంట్ సెక్రటరీ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? అమిత్ ఖారే గారు ప్రెజెంట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ యొక్క సెక్రటరీ అనమాట. ఓకే, అంటే ఉపరాష్ట్రపతి గారికి సహాయం చేస్తారనమాట ఇతను. ఓకే, సో నెక్స్ట్ 119th క్వశ్చన్, 25th SCO సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. 25th SCO సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే టియాన్జిన్ చైనాలో జరిగింది అనమాట. ఓకే, ఎక్కడ జరిగింది? టియాన్జిన్ చైనాలో జరిగింది. ఇది ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగింది, అంటే 2 రోజులు జరిగింది. ఓకేనా? సో ఎవరు చైర్మన్ అంటే అప్పుడు చైర్లో చైనా ప్రెసిడెంట్ అయిన జీ జిన్పింగ్ ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కిర్గిజ్ రిపబ్లిక్కి చైర్మన్షిప్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGA అంటాం. ప్రెసెంట్ ఇండియాకి CGA ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? TCA కళ్యాణి గారు వచ్చేసి ప్రెసెంట్ CGA అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 121 క్వశ్చన్ మనం చూసుకుంటే, డైరెక్టర్ ఆఫ్ CSIR NISCPR, CSIR-NISCPR యొక్క డైరెక్టర్ ఎవరు? ప్రెజెంట్ కొత్తగా అపాయింట్ చేశారు, ఎవరు? సో CSIR NISCPR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ అండి. ఎవరు? గీతావాణి రాయసం గారిని అపాయింట్ చేయడం జరిగింది డైరెక్టర్ కింద. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 122nd క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ రైల్వే ప్రాజెక్టు మిజోరామ్స్ క్యాపిటల్ అయిన ఐజాల్ నుంచి ఐజాల్కి కనెక్ట్ చేసింది టు ద ఇండియన్ రైల్వే నెట్వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2025? అంటే మొదటిసారిగా ఇంతవరకు ఐజాల్కి ఈ ఇండియన్ రైల్వే నెట్వర్క్ కనెక్ట్ అయ్యలేదనమాట. ఇప్పుడు మొదటిసారిగా కనెక్ట్ చేశారు. అది ఏ రైల్వే ప్రాజెక్ట్తో కనెక్ట్ చేశారు అని అడుగుతున్నారు. దీన్ని ఇక్కడే మీరు చూడొచ్చు, బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్. బైరాబీ సాయిరంగ్ రైల్ లైన్ ద్వారా మిజోరాం క్యాపిటల్ అయిన ఐజాల్ని మొదటిసారిగా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ లైన్ ఎంత ఉంది? 51.38 కిలోమీటర్స్ ఉంది. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 13, 2025 ఇనాగరేట్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఓవర్ 8,000 crores ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి, ఎందుకు అంత కష్టంగా ఉంది, ఇంతవరకు ఎందుకు కనెక్ట్ చేయలేకపోయారంటే చూసుకోండి, అన్ని టన్నల్స్, 48 టన్నల్స్, 142 బ్రిడ్జెస్ అన్ని కట్టారనమాట ఇందులో. ఓకేనా, సో నెక్స్ట్ 123rd క్వశ్చన్ మనం చూసుకుంటే, జాగ్వర్ ల్యాండ్ రోవర్ యొక్క నెక్స్ట్ CEO ఎవరు అని అడుగుతున్నారు. నవంబర్లోనే అవ్వబోతున్నారు CEO, మేబీ ఆల్రెడీ కూడా ఉండొచ్చు. ఓకేనా, సో CEO ఎవరు అంటే PB బాలాజీ గారు జాగ్వర్ ల్యాండ్ రోవర్ యొక్క CEO అనమాట. PB బాలాజీ ఈ నవంబర్లోనే అవుతున్నారు. ఓకేనా, సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇతను ఫస్ట్ ఇండియన్ అనమాట అండ్ ఫస్ట్ టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ టు లీడ్ ద ఐకానిక్ బ్రిటిష్ ఆటోమేకర్. ఓకేనా, సో ఈ
ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్కి మొదటిసారిగా ఒక ఇండియన్ సిఇఓ కింద రాబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ 124th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ ఇండియన్ బయోస్పియర్ రిజర్వ్ని రీసెంట్గా యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లోని యాడ్ చేశారు, రీసెంట్గా యాడ్ చేశారు. ఏది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కోల్డ్ డిజర్ట్ ఇండియా. కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ని రీసెంట్గా ఎందులోకి యాడ్ చేశారు? యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లోకి యాడ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఎక్కడుంది ఇది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. లహూల్ స్పిటి డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట, హిమాచల్ ప్రదేశ్లో. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకుంటే ఇండియాలో 13 ఉన్నాయండి ఇలాగ యునెస్కో రికగ్నైజ్డ్ బయోస్పియర్ రిజర్వ్స్ 13 ఉన్నాయి దీంతో కలిపి. సో నెక్స్ట్ 125 క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ అగ్రిమెంట్ డిడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఇండియాకి మరియు ఈఎఫ్టీఏ అంటున్నాం అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య అగ్రిమెంట్ జరిగిందనమాట, టు బ్రింగ్ $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని రావడానికి అండ్ క్రియేట్ 1 మిలియన్ డైరెక్ట్ జాబ్స్, 10 లక్షల డైరెక్ట్ జాబుల్ని క్రియేట్ చేయడానికి నెక్స్ట్ 15 సంవత్సరాల్లో చేయాలన్న అగ్రిమెంట్ ఈ రెండింటి మధ్య జరిగింది. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటి అని అడుగుతున్నారండి ఇక్కడ. ఓకేనా? ఆ అగ్రిమెంట్ పేరు వచ్చేసి TEPA అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. ఓకేనా? TEPA అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అయితే జరిగింది. ఇది ఇండియాస్ ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ 4 డెవలప్డ్ యూరోపియన్ నేషన్స్. 4 యూరోపియన్ నేషన్స్ అయిన స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అండ్ లీచెంటిన్స్టైన్, ఈ 4 నేషన్స్తో యూరోపియన్ నేషన్స్తోని జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 126th క్వశ్చన్ మనం చూసుకుంటే, 56th GST కౌన్సిల్ మీటింగ్ వచ్చేసి సెప్టెంబర్ 3, 2025 ఢిల్లీలో జరిగిందనమాట. ఇందులోని నెక్స్ట్ జనరేషన్ GST రిఫార్మ్స్ అనేవి, ఆర్ దీన్నే GST 2.0 అని కూడా పిలుస్తున్నారు, రిఫార్మ్స్ అయితే కొత్త రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చారు, కొన్ని మార్పులు పట్టుకొచ్చారు. కాకపోతే ఇందులో ఏది కరెక్ట్ కాదంటున్నారు, అంటే ఈ 4గిట్లో ఒకటి తప్పు ఉందన్నమాట. అది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ చూద్దాం. రిడక్షన్ ఆఫ్ GST స్లాబ్స్ ఫ్రమ్ 4 to 3 టైర్స్. ముందు 4 టైర్స్ ఉండేవి, ఇప్పుడు 3 టైర్స్ వేశారంటున్నారు. అవును, కరెక్టే. ఇంట్రడక్షన్ ఆఫ్ 40% డీమెరిట్ రేట్ ఫర్ లగ్జరీ అండ్ సిన్ గుడ్స్. అవును, లగ్జరీ అండ్ సిన్ గుడ్స్కి మనకి 40% డీమెరిట్ రేట్ అనేది పెట్టారు. ఎస్. కంటిన్యూషన్ ఆఫ్ 12% అండ్ 28%. కాదు, 12%, 28% అనేవి GSTని రిమూవ్ చేస్తారనమాట, కానీ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అన్నారు. సో ఇదే తప్పు అనమాట. ఎగ్జంప్షన్ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ GST. అవును కదా, హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో GST అనేది టోటల్గా రిమూవ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ ఈ పిక్చర్లో కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. లేదంటే సింపుల్గా చెప్పాలంటే 12%, 28% స్లాబ్స్ అనేవి కంప్లీట్గా తీస్తారండి. ఇంతకుముందు 5, 12, 18, 28 ఉండేవన్నమాట. ఇప్పుడు ఆ 12%, 28% తీసి 40% పట్టుకొచ్చారు. లగ్జరీ అండ్ సిన్ గుడ్స్ డీమెరిట్ రేట్ చొప్పున 40% పట్టుకొచ్చారు. అండ్ హెల్త్ సెక్టార్ అండ్ మనకి మెయిన్గా ఎడ్యుకేషన్లో హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి అయితే మనకి 0% GST అనేది పట్టుకొచ్చారనమాట. ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు 0%కి పట్టుకురావడం జరిగింది. ఓకేనా? సో అండ్ ఎడ్యుకేషన్లో కూడా మనకైతే బాగా తగ్గించడం జరిగింది. ఆల్సో అనౌన్స్ మేజర్ ఎగ్జంప్షన్స్ ఆన్ ఎడ్యుకేషన్లో కూడా తగ్గించారనమాట. సో నెక్స్ట్ 127th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫాస్టెస్ట్ ODI సెంచరీ బై అన్ ఇండియన్ క్రికెటర్, మేల్ ఆర్ ఫిమేల్. 2025లో చూసుకుంటే, 2025 ఇంతవరకు చూసుకుంటే, 2025లో అని కాదండి, ఇంతవరకు ఫస్ట్ నుంచి చూసుకుంటే మొత్తం ఇండియన్ క్రికెటర్స్లోని మేలు ఫిమేల్ ఇద్దరు కలిపి ఫాస్టెస్ట్ ODI సెంచరీ వన్డే మ్యాచెస్లోని, ఓకేనా, ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? స్మృతి మందానా అండి. స్మృతి మందానా గారు అయితే ఈ 2025లోనే ఈ ఫీట్, ఈ క్రియేటెడ్ హిస్టరీ అనమాట. షీ క్రియేటెడ్ హిస్టరీ, 50 బాల్స్లోనే సెంచరీ చేశారు ఎగెనెస్ట్ ఆస్ట్రేలియా అనమాట. సో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. మనకి స్పోర్ట్స్ నుంచి మనం ఈ బిట్ అడిగే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఇది ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉండేది రికార్డ్ అంటే విరాట్ కోహ్లీ మీద ఉండేది రికార్డు. 52 బంతులకి 100 రన్లు కొట్టారు. ఎప్పుడు? 2013లో. ఇదంతా ఏంటి? ODI గురించి మాట్లాడుకుంటున్నాం, వన్ డే ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకుంటున్నాం.
సో నెక్స్ట్ 128th క్వశ్చన్ మనం చూసుకోండి ఇది ఇండియన్ ప్లేయర్స్ గురించి అని మాట్లాడుకుంటున్నాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ 128th క్వశ్చన్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్, చూడండి గ్లోబల్ పార్ట్నర్షిప్ అయితే అయింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండ్ గూగుల్ మధ్య పార్ట్నర్షిప్ అనేది వచ్చింది, తీసుకున్నారు గ్లోబల్ పార్ట్నర్షిప్. ఏంటి దాని మెయిన్ ఫోకస్ ఏంటి అని అడుగుతున్నారు. మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఉమెన్ క్రికెట్ ఉంది కదా, ఉమెన్ క్రికెట్ని ప్రమోట్ చేయడం అండ్ ఎన్హాన్సింగ్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ త్రూ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఆ ఫ్యాన్స్ ఎంగేజ్మెంట్ అనేది పెంచడం అనేది వీళ్ళ మధ్యన ఈ పార్ట్నర్షిప్కి మెయిన్ ఫోకస్ అనమాట. ఓకేనా. సో ఎవరెవరు పార్ట్నర్ అయ్యారు, ఐసీసీ అండ్ గూగుల్ పార్ట్నర్ అయ్యారు. దేనికి, ఉమెన్ క్రికెట్ని ఇంకా ఇంకా పాపులర్ చేయడానికి. ఓకేనా. సో ద కొలాబరేషన్ లెవరేజెస్ గూగుల్స్ ఎకోసిస్టమ్. మనకి గూగుల్ అంటేనే తెలుసు కదా, గూగుల్లో ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు. ఆ ఆండ్రాయిడ్ వాళ్ళదే గూగుల్ జెమినై, గూగుల్ పే, గూగుల్ పిక్సెల్. సో వీటన్నిటిలోని కూడా మనకి ఎప్పుడైతే అన్నిట్లోని మనకు కనిపిస్తుంటాయో ఆటోమేటిక్గా ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అవునా. సో నెక్స్ట్ 129th క్వశ్చన్ మనం చూసుకుంటే ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోటల్ ప్రైజ్ మనీ చూసుకోండి, ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ ప్రైజ్ మనీ కాదు, టోటల్ ప్రైజ్ మనీ ఎంత అంటున్నారు. టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి 13.88 మిలియన్ అండి, సుమారుగా 122.5 crores అప్రాక్సిమేట్గా చెప్పాలంటే. ఓకేనా. కానీ విన్నర్కి ఎంత ఇస్తారంటే 4.48 మిలియన్, రన్నర్అప్కి అలా మనకి డివైడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు టైటిల్ ఎవరు సాధించారు, ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఇండియా విన్ అయింది, ఇండియన్ ఉమెన్స్ టీమ్ విన్ అయ్యింది. ఇది ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం విన్ అవ్వడం. సో తప్పకుండా ఈ బిట్ అడిగే ఛాన్సెస్ కంపల్సరీగా ఉన్నాయి. డెఫినెట్గా అడుగుతారండి, ఈ బిట్ రావాల్సిందే ఇంకా. ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ టైం అది కూడా ఉమెన్ టీమ్ విన్ అయ్యింది. సో డెఫినెట్గా అడుగుతారు ఎగ్జామ్లో బిట్. ఓకే. సో అండ్ మీరే ఇప్పుడు ఈ బిట్కి తగ్గట్టుగా మీరు కామెంట్ చేయండి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు అండ్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు. ఆ రెండు కూడా అవి ఇంకా రిలేటెడ్గా ఉన్నవి తప్పకుండా మీరే కామెంట్ చేయండి. ఓకే, అవి ఇక్కడ మిస్ అయ్యాయి కాబట్టి. సో నెక్స్ట్ 130 క్వశ్చన్ మనం చూసుకుంటే 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరగబోతున్నాయి, ఏ సిటీ హోస్ట్ చేయబోతుంది అంటున్నారు. ఎక్కడంటే న్యూఢిల్లీలో జరగబోతుంది అనమాట. ఎక్కడ జరగబోతుంది, న్యూఢిల్లీలో జరగబోతుంది. అయితే ఇది రెండోసారి అనమాట ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ హోస్ట్ చేయడం మన ఇండియా. ఎప్పుడో 2009లోని హైదరాబాద్లో ఫస్ట్ టైం జరిగింది. ఓకే. సో సెకండ్ టైం ఇండియాలోని న్యూఢిల్లీలో జరగబోతున్నాయి ఎట్ ఇందిరాగాంధీ ఎరీనా. లైక్లీ అన్నారు. ఓకే. సో మోస్ట్లీ ఇక్కడ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో నెక్స్ట్ 131st క్వశ్చన్ మనం చూసుకుంటే చూడండి, వాంగ్జూ 2025 వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్లోని ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి అని అడుగుతున్నారు. ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి, 5 మెడల్స్ సాధించింది ఇండియా. మీరు చూడొచ్చు క్లియర్గా, పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ వాంగ్జూ 2025 వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియా 5 మెడల్స్ అయితే సాధించింది. ఓకేనా. సో టోటల్ మెడల్ టేబుల్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట మన భారతదేశం. ఓకే. సో క్లియర్గా చూసుకుంటే 2 గోల్డ్, 2 సిల్వర్ అండ్ 1 బ్రాంజ్ గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకే. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, గోల్డ్ వచ్చేసి ఎవరికి వచ్చింది, తోమన్ కుమార్ ఓపెన్ ఇండివిజువల్ అన్నారు, శీతల్ దేవి ఇక్కడ కూడా ఇండివిజువల్. సో వీళ్ళిద్దరు పేర్లు కూడా అడిగే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి, ఎందుకంటే గోల్డ్ గెలుచుకున్నారు అండ్ సింగిల్స్. వీళ్ళైతే మిగతాది మీరు ఒకసారి ఇవి కూడా చూసుకోండి, మిగతావి కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో టోటల్ అయితే 5 మెడల్స్ గెలుచుకున్నారు. ఓకే. సో నెక్స్ట్ 132 క్వశ్చన్ మనం చూసుకుంటే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2025 వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఇండియాలో జరిగింది. ఇందులోని ఏ కంట్రీకి ఎక్కువ మెడల్స్ వచ్చాయంటున్నారు. ఇక్కడ నేను లిస్ట్ కూడా ఇచ్చాను చూసుకోండి. ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, టోటల్ 26 మెడల్స్ వచ్చాయి. ఓకేనా. సో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది, 26 మెడల్స్ గెలుచుకొని 8 గోల్డ్, 10 సిల్వర్, 8 బ్రాంజ్. సో చూసుకోండి సెకండ్ ప్లేస్లో ఏఐఎన్, తర్వాత ఐటీఏ, సిజెడ్ఈ, సిఆర్ఓ ఉన్నాయన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఒకసారి జస్ట్ ఆ నేమ్స్ కూడా మీరు ఒకసారి అయితే చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ 133 క్వశ్చన్ మనం చూసుకుంటే 7th SAFF అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ వచ్చేసి ఏ కంట్రీ గెలిచింది. ఇది ఎక్కడ జరిగింది, శ్రీలంకలో జరిగింది. ఏ కంట్రీ గెలిచింది అని అడుగుతున్నారు. ఏ కంట్రీ, మళ్ళీ మన భారతదేశం ఇండియానే గెలిచింది.
ఓకేనా. సో ఇండియా ఫైనల్లోని మనం చూసుకుంటే యాక్చువల్లీ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి డ్రా అయిందంట టైం అయిపోయిన తర్వాత కానీ పెనాల్టీ షూట్అవుట్లోని ఇండియా అయితే రికార్డ్ 7th టైటిల్ విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇందులో కూడా మీరు ఒకసారి కీ డీటెయిల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. సో నెక్స్ట్ 134th క్వశ్చన్ మనం చూసుకోండి. డీప్ సీ మినరల్ రిసోర్స్ ని 2 ఎక్స్ప్లోరేషన్ కాంట్రాక్ట్స్ అనేవి ఇండియా పొందిందండి. ఇదే మొదటి దేశం అయిందనమాట. ఇలాగా తొలి దేశం అయింది. ఇలా 2 ఎక్స్ప్లోరేషన్ కాంట్రాక్ట్స్ పొందిన మొదటి దేశం అయింది డీప్ సీ మినరల్ రిసోర్స్. అది ఏంటి అని అడుగుతున్నారు. అది ఏ టైప్ ఆఫ్ మినరల్ రిసోర్స్ అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, అది ఏంటంటే పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అండి. పాలీమెటాలిక్ సల్ఫైడ్స్. సో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ని ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మనకి ఇక్కడ రెండు కాంట్రాక్ట్స్ అయితే పొందిందనమాట. ఆ మొదటి కాంట్రాక్ట్ మీరు చూడొచ్చు, అది ఎక్కడ అంటే సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్ విచ్ కవర్ 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు పొందిన చూడండి, ఇది కార్ల్స్బర్గ్ రిడ్జ్ రీజియన్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ప్రెజెంట్ పొందిన ఇదనమాట. ఓకేనా. సో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్. ఓకే, అది ఇంపార్టెంట్. సో అంటే డీప్ సీలో ఎక్స్ప్లోషన్ అర్థమైంది కదా. డీప్ సీలోకి వెళ్ళి అక్కడ మనకి తీసుకోవచ్చు అనమాట వాటిని. ఓకేనా. సో ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అని. ఇప్పుడు పొందిన దానికైతే 10,000 స్క్వేర్ కిలోమీటర్సే, బట్ ముందునున్నది 75,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే. సో నెక్స్ట్ 135th క్వశ్చన్ మనం చూసుకుంటే, వ్యోమ్ మిత్ర, ఇండియాస్ ఫస్ట్ స్పేస్ ఫేరింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఇస్రో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ మిషన్ అంటున్నారు. ఏ మిషన్ కింద వ్యోమ్ మిత్ర హ్యూమనాయిడ్ రోబోట్ని డెవలప్ చేశారు అని అడుగుతున్నారండి. ఏ మిషన్? గగన్యాన్ మిషన్ అండి. గగన్యాన్ మిషన్లో భాగంగా డెవలప్ చేయడం జరిగింది అనమాట హ్యూమనాయిడ్ రోబోట్ని. ఓకే, వ్యోమ్ మిత్ర ఆ రోబోట్ నేమ్. సో వ్యోమ్ మిత్ర వచ్చేసి హాఫ్ హ్యూమనాయిడ్ ఫిమేల్ రోబోట్ అనమాట. డెవలప్డ్ బై ఇస్రో డెవలప్ చేసింది. ఎందుకు? గగన్యాన్ మిషన్కి. దేనికి? గగన్యాన్ మిషన్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. ఓకేనా. సో వ్యోమ అంటే స్పేస్, మిత్ర అంటే ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఇన్ స్పేస్ అనమాట. ఓకేనా. సో ఆ కీ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ 136th క్వశ్చన్ మనం చూసుకుంటే, దులీప్ ట్రోఫీ 2025-26 ఎవరు విన్ అయ్యారు? ఏ టీం విన్ అయ్యింది అని అడుగుతున్నారు. ఏ టీం అంటే సెంట్రల్ జోన్ విన్ అయింది. ఓకేనా. దులీప్ ట్రోఫీ అంటే మనకి క్రికెట్ అనమాట. ఓకే. సో సెంట్రల్ జోన్ వచ్చేసి సౌత్ జోన్ని 6 వికెట్స్ తేడాతో ఓడిపించి ఫైనల్ మ్యాచ్ విన్ అయింది. సో నెక్స్ట్ 137th క్వశ్చన్, ఓజోన్ లేయర్, వరల్డ్ ఓజోన్ డే, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ని రక్షించే డే అనమాట. అదే వరల్డ్ ఓజోన్ డే. ఓకేనా. అది ఏ డేట్ను జరుపుకుంటారు అని అడుగుతున్నారండి. ఏ డేట్? సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. అయితే దాని థీమ్ ఏంటి అని కూడా అడిగారు. ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ వచ్చేసి ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఓకేనా. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న వరల్డ్ ఓజోన్ డే జరుగుతుంది. ఇది దేనికి జరుగుతుందంటే ఆ ఓజోన్ లేయర్ని ప్రిజర్వ్ చేయడానికి. సో ఇది థీమ్, ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అనేది 2025 యొక్క థీమ్. సో నెక్స్ట్ 138th క్వశ్చన్ మనం చూసుకుంటే, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ 2025 వచ్చేసి 5లోని కేటగిరీ 1 అంటే 10 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీ, ఏ సిటీకి మొదటి ర్యాంక్ వచ్చింది? బాగా క్లీన్గా ఉంచుకున్న సిటీస్లోని విచ్ సిటీ సెక్యూర్డ్ మొదటి ర్యాంకు, అలాగే ఏ మినిస్ట్రీ కూడా ఇచ్చిందని అడుగుతున్నారు. 2 క్వశ్చన్లు ఇందులో అడుగుతున్నారు. ఓకేనా. సో 2 క్వశ్చన్లు సిటీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందోర్ అనమాట. ఏది ఇచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCC అని అంటాం షార్ట్ ఫామ్లో. ఓకేనా. సో ఇండోర్ వచ్చేసి మనకి 10 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న దాంట్లో మొదటి స్థానంలో ఉంది. 3 to 10 lakhsలో అమరావతి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. 3 లక్షల కంటే తక్కువ జనాభాలో దేవస్ మధ్యప్రదేశ్ సంబంధించి మొదటి స్థానంలో ఉంది. సో నెక్స్ట్ 139th క్వశ్చన్ మనం చూసుకుంటే, పిఎం మిత్ర పార్క్ అనేవి కొత్తగా ఫౌండేషన్ స్టోన్ అనేది మొదటి ఫౌండేషన్ స్టోన్ వేశారండి ఫస్ట్ పిఎం మిత్ర పార్క్కి. పిఎం మిత్ర అంటే చూడండి, పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపైరల్ అనమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ది
ఫౌండేషన్ స్టోన్ వేశారు, అది ఎక్కడా అని అడుగుతున్నారు. ఏ స్టేట్లో అండ్ ఏ డిస్ట్రిక్ట్లోని అండ్ గైడింగ్ విజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఓకేనా? సో ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని దార్లోని ఇది ఫౌండేషన్ అయితే వేశారు. అసలు దేనికి దీని విజన్ ఏంటి అంటే ఫార్మ్ నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. సో మెయిన్గా ఏంటి క్లియర్గా అర్థం అయిపోవాలి మీకు ఇక్కడ 5 Fs అనేది ఇక్కడ విజన్ అనమాట. సో ఇదేంటంటే టోటల్ ఒక 7 ఇలాంటి మెగా పార్క్స్ అయితే నిర్మిద్దాం అని అనుకుంటున్నారన్నమాట ఈ పిఎం మిత్ర స్కీమ్ కింద. ఇది మొదటిది ఫౌండేషన్ వేశారు ఎక్కడ, దార్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా చూసుకోండి 5F విజన్ అనేది అంటే ఫార్మ్ నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్, ఫ్యాషన్ నుంచి ఫారెన్ అంటే ఎక్స్పోర్ట్స్ కూడా చేసేంత వరకు, ఫార్మ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేంత వరకు మొత్తం అన్నిటినీ కూడా ఇక్కడ జరగాలి అనేది వాళ్ళ ఆలోచన అనమాట. ఓకేనా? అలాంటి పెద్ద పెద్ద పార్క్స్ని నిర్మించాలని చూసుకోండి. 2158 acres అంటే ఇది. అండ్ 23,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. అలాగే 3 లక్షలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ రాబోతున్నాయని కూడా తెలుస్తుంది దీనివల్ల. ఓకేనా? సో నెక్స్ట్ 140 క్వశ్చన్ మనం చూసుకుంటే ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ చెస్ టోర్నమెంట్ 2025 డాగ్లస్ ఐజల్ ఆఫ్ మ్యాన్ లో జరిగింది. ఎవరు విన్ అయ్యారు? ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. ఎవరు? వైశాలి రమేష్ బాబు విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఉమెన్స్ చూసుకోండి, ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2025 వచ్చేసి వైశాలి రమేష్ బాబు మన ఇండియా నుంచే విన్ అవ్వడం జరిగింది. ఓకే? సో షీ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ హిస్టరీ. 2 సార్లు వరుసగా విన్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేశారనమాట, ఫస్ట్ ప్లేయర్ అనమాట. అలాగే ఓపెన్ సెక్షన్లో చూసుకుంటే అనీష్ గిరి వచ్చేసి ఫ్రమ్ నెదర్లాండ్స్ విన్ అవ్వడం జరిగింది. ఫిడే ఓపెన్ గ్రాండ్ స్విస్ 2025. ఉమెన్ వచ్చేసి వైశాలి రమేష్ బాబు, ఓపెన్ వచ్చేసి అనీష్ గిరి. సో నెక్స్ట్ 141 క్వశ్చన్ 2025 ఉమెన్స్ హాకీ ఏషియా కప్ హ్యాంగ్జో చైనాలో జరిగింది. అది ఏ కంట్రీ విన్ అయ్యింది అని అడుగుతున్నారు. ఏ కంట్రీ అండి? చైనాయే విన్ అయ్యింది. ఓకే, ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ ఇండియా ఉంది, థర్డ్ ప్లేస్ జపాన్. ఓకే, సో నెక్స్ట్ ఎంటిరోమిక్స్ అనేది రష్యా రీసెంట్గా అనౌన్స్ చేసింది. అసలు అది ఏంటి? అదేంటి అంటే ఒక పర్సనలైజ్డ్ mRNA బేస్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండి. క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నాం అని రష్యా అయితే ప్రకటించింది. కాకపోతే ఇది ఇంకా phase 2 అండ్ phase 3 క్లినికల్ ట్రయల్స్ అయితే జరగాల్సి ఉందన్నమాట. phase 1 అయింది అంటే ప్రస్తుతానికి ఆల్రెడీ ఎర్లీ హ్యూమన్ ట్రయల్స్ కూడా అయ్యాయి. అంటే కొంతమంది మీద ఆల్రెడీ టెస్ట్ చేశారు. అందులో 100% ఎఫికసీ, 100% ఫలితాలు అనేది చూపిస్తుంది అనమాట. బట్ స్టిల్ ఇంకా phase 2 phase 3 కూడా అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒక బ్రేక్ త్రూ అనే చెప్పుకోవచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఓకేనండి, దాని నేమ్ చూసుకోండి, వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్, ఎంటిరోమిక్స్ అండి, ఎంటిరోమిక్స్. ఓకే, సో నెక్స్ట్ 143 క్వశ్చన్ మనం చూసుకుంటే NIRF అంటున్నాం అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మనకి ర్యాంకింగ్స్ ఇచ్చిందనమాట. ఓకేనా, అది ఓవరాల్ కేటగిరీలో ఏ ఇన్స్టిట్యూషన్ టాప్ ప్లేస్లో ఉంది మన ఇండియా నుంచి. మన ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కే ర్యాంక్స్ ఇచ్చింది. ఓవరాల్ కేటగిరీలో ఏ ఇన్స్టిట్యూట్ టాప్ ప్లేస్లో ఉందంటే ఐఐటి మద్రాస్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట ఓవరాల్ కేటగిరీలో చూసుకుంటే. ఓకే, ఐఐటి మద్రాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో అదర్ కేటగిరీ టాపర్స్ కూడా మీరు చూడొచ్చు. యూనివర్సిటీస్లో అయితే IISc బెంగళూరు, కాలేజెస్లో అయితే హిందూ కాలేజ్ ఢిల్లీ, మెడికల్లో అయితే AIIMS ఎయిమ్స్, లాలో అయితే NLS IU, అలాగే ఇంజనీరింగ్లో IIT మద్రాస్, మేనేజ్మెంట్లో IIM అహ్మదాబాద్. కానీ ఓవరాల్గా కూడా IIT మద్రాసే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ 144 క్వశ్చన్ చూసుకోండి, MLFF అంటున్నాం అంటే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో అండి, టోలింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, టోల్స్ అలా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది మనీ ఇచ్చుకొని. తర్వాత ఈ ఫాస్ట్యాగ్ వచ్చాక ఏమైంది? ఓకే, కొంచెం ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్, ఎక్కువ వెయిటింగ్ టైం లేకుండా తక్కువ టైం. బట్ కంప్లీట్గా ఫ్రీ ఫ్లో అనమాట. అంటే అసలు అక్కడ ఇంకేం ఉండదు, ఫాస్ట్యాగ్ ఇంకా అక్కడ ఆపడం వెళ్ళడం ఉండదు. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నప్పుడే ఆ ఫ్రీ ఫ్లోలోనే ఆటోమేటిక్గా టోల్ కట్ చేస్తుంది అనమాట. అది ఎక్కడ వచ్చింది
అని అడుగుతున్నారు. ఎక్కడంటే చోర్యాసి ఫీ ప్లాజా గుజరాత్లోని ఇదైతే స్టార్ట్ చేశారన్నమాట. ఇదే ఫస్ట్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో. మల్టీ లేన్ అంటే ఒకేసారి మొత్తం అన్ని లేన్స్లోని కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు, కార్లు వెళ్ళిపోతున్నా ఆటోమేటిక్గా అక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు అనమాట టోల్ పే చేసుకోవడానికి. ఓకేనా? సో అక్కడ RFID రీడర్స్ అనేవి ఉంటాయి, అవి ఫాస్టాగ్నే యూజ్ చేస్తే ఆ డేటాని అవి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు కూడా అవి క్యాప్చర్ చేయగలుగుతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ 145 క్వశ్చన్, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? సెబాస్టియన్ లెకార్ను అండి. సెబాస్టియన్ లెకార్ను వచ్చేసి ప్రెజెంట్ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? సో మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనమాట. సో నెక్స్ట్, వరల్డ్ ర్యాబిస్ డే ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మనం చూడాలి? వరల్డ్ ర్యాబిస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటున్నారు. ఎప్పుడు? సెప్టెంబర్ 28 అండి. సెప్టెంబర్ 28న ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యాక్ట్ నౌ యూ మీ కమ్యూనిటీ. చూసుకోండి, ర్యాబిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మనం ఢిల్లీ న్యూస్ చూసాం, అవునా? అక్కడ డాగ్స్ అన్ని అటాక్ చేస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ రూలింగ్, అక్కడ కోర్టులో కూడా జడ్జ్మెంట్ వచ్చింది. లైక్ డాగ్స్ అన్నిటిని కూడా వేరే ప్లేసెస్ తీసుకెళ్ళాలి, ఇంకా మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ వాటికి కల్పించాలని. దీనికి చాలా కొంచెం దీని మీద కూడా చాలా ఇష్యూ అయింది. సో వరల్డ్ ర్యాబిస్ డే గురించి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ర్యాబిస్ కూడా వస్తున్నాయి, అలాగే చిన్నపిల్లల్ని అటాక్ చేస్తున్నాయి. సో ఓకేనా? సో 2030 కల్లా అసలు ర్యాబిస్ అనేది ఉండకూడదు, డాగ్ వల్ల డెత్ అనేది ఉండకూడదు అనేది, హ్యూమన్స్కి డెత్ ఉండకూడదు అనేది గోల్ అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. దాని థీమ్ ఏంటి? యాక్ట్ నౌ యూ మీ కమ్యూనిటీ. సో నెక్స్ట్ 147 క్వశ్చన్, డిఫరెంట్ బట్ నో లెస్ అనే బుక్ని ఎవరు రాశారు? ఇక్కడ క్లియర్గా ఉన్నారు, అనుపమ్ ఖేర్ గారు రచించడం జరిగిందనమాట. ఓకేనా? అనుపమ్ ఖేర్. సో నెక్స్ట్ 148 క్వశ్చన్, BCCI యొక్క కరెంట్ ప్రెసిడెంట్ ఎవరు? కొత్తగా ఎన్నికయ్యారు ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? మిథున్ మాన్హాస్ అండి. మిథున్ మన్హాస్ వచ్చేసి మనకి BCCI యొక్క ప్రెసిడెంట్. సో నెక్స్ట్ 149 క్వశ్చన్, ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ 2025 ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ ఎవరికి? హిమాంశు కులకర్ణి అండి. హిమాంశు కులకర్ణి గారికి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ అవార్డు. ఓకేనా? చూసుకోండి, బికేమ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఫ్రమ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మన ఇండియా నుంచి ఇతనే ఫస్ట్. ఇతను ఎవరో ఒక హైడ్రాలజిస్ట్ ఫ్రమ్ పూణే, ఇండియా. ఓకే, అంటే ఈ అవార్డు 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. ఈ అవార్డుని ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ 2025 హిమాంశు కులకర్ణి గారు విన్ అవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్, నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ NAEG అంటాం 2025 ఎవరికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు అంటున్నారు. ఎక్కడిచ్చారు? నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ వచ్చేసి విశాఖపట్నంలో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరు గెలుచుకున్నారు అవార్డ్స్? ఎవరు గెలుచుకున్నారు చూడండి. గోల్డ్ అవార్డ్ గ్రాస్ రూట్స్ చూసుకుంటే రోహిణి గ్రామ్ పంచాయత్ ఫ్రమ్ మహారాష్ట్ర విన్ అవ్వడం జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ ఈ ఆఫీస్ గ్రామ్ పంచాయత్ ఆఫరింగ్ 1027 ఆన్లైన్ సర్వీసెస్ అండ్ అచీవింగ్ 100% హౌస్ హోల్డ్ డిజిటల్ లిటరసీ. అంటే క్లియర్ చూసుకోండి, ఆ ఆఫీస్లోని ఇంకా పేపర్స్ లేవు, కంప్లీట్గా ఈ ఆఫీస్ అయిపోయిందంట. సో రోహిణి గ్రామ్ పంచాయత్కి గోల్డ్ అవార్డ్ అనేది వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఓకేనా? నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్. ఓకే, సో ఓకే అండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ అయితే చూద్దాం. సో తప్పకుండా చూసుకోండి, ప్రతిరోజు కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. బట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయడం. అండ్ క్లియర్గా చెప్పాను కదా, మన GJP తెలుగు యాప్లో, ఓకేనా, GJP తెలుగు యాప్లో మనకి కరెంట్ అఫైర్స్ PDFs అండ్ మాక్ టెస్ట్ డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ అవుతాయండి. రీసెంట్గా జరిగిన అన్ని ఎగ్జామ్స్, DSC కావచ్చు, లేదా NTPC కావచ్చు, NTPC అండర్ గ్రాడ్యుయేట్ అన్నిట్లో కూడా మనం చెప్పిన బిట్స్ అయితే రావడం జరిగింది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ జస్ట్ 200 రూపీస్ అండి. ఏమొస్తుందండి అసలు 200 రూపీస్కి? డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.